బిల్ గేట్స్ ఒక టెక్నాలజీ దిగ్గజం. ఈరోజు కామన్ మ్యాన్ కంప్యూటర్ వాడుతున్నాడంటే దానికి కారణం బిల్ గేట్స్, అతని మైక్రోసాఫ్టే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అట్లని అతను చేసే ప్రతి పనిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. నెట్ జీరో పేరుతో అతను చేసే భూ వ్యాపారాన్ని, అట్లాగే ఆడపిల్లల మీద అతను చేసిన వ్యాక్సిన్ ప్రయోగాల్ని, అట్లాగే ఎప్స్టైన్ ఫైల్స్ని, వీటన్నిటిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. అతను ఒక పూర్తి కార్పొరేట్ వ్యాపారి. మైక్రోసాఫ్ట్ విస్తరణ కూడా తన కార్పొరేట్ వ్యాపార విస్తరణ కాంక్షలో భాగమే తప్ప ఏదో మనల్ని బాగు చేద్దామనో ప్రపంచ దేశాలని టెక్నాలజీ పరంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనేది అతని అవసరం కాదు. కేవలం అతని వ్యాపార విస్తరణ కాంక్షలో భాగంగా ఈ మైక్రోసాఫ్ట్ని ప్రజలకు ఒక అవసరంగా మార్చేసింది. ఇట్లాంటి రకరకాల వ్యాపార విస్తరణ కాంక్షలతో ప్రజలు, ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజలు ఎట్లా బలైపోతుర్రో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బిల్ గేట్స్ అరాచకాలకి రెండు ఉదాహరణలు చెప్తాను ఈరోజు. ఫస్ట్ తన గేట్స్ ఫౌండేషన్ గురించి చూద్దాం. 2009లో ప్రోగ్రామ్ ఫర్ అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఇండియాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టింది. ఆడవాళ్లలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను నివారించే హెచ్పివి వ్యాక్సిన్ని ట్రయల్స్ కోసం చేపట్టిందే ఈ ప్రాజెక్ట్. దీనికోసం చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ బిల్ గేట్స్ అరేంజ్ చేసిండు. డబ్బులు ఓకే, కానీ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాలంటే 10 నుంచి 14 ఏళ్లలోపు ఆడపిల్లలు కావాలి. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళని రీసెర్చ్ కోసం ఒప్పించడం కుదరకపోవచ్చు. అంతేకాదు, భారతదేశంలో ఉన్న చట్టాలు అందుకు అంగీకరించవు. మైనర్ల మీద వ్యాక్సిన్ ట్రయల్స్ అంటే రకరకాల అనుమతులు అవసరం. తల్లిదండ్రుల అనుమతులు అవసరం, సమాజం అనుమతి అవసరం, ప్రభుత్వ అనుమతి అవసరం, ఇట్లాంటివన్నీ అవసరం. ఇవన్నీ లేకుండా బిల్ గేట్స్ ఒక దారుణమైన అకృత్యానికి పాల్పడ్డాడు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మిలిండాతో కలిసి మిలిండా గేట్స్ ఫౌండేషన్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టారు. వీళ్ళు సామాజిక సేవ పేరుతో తెలంగాణలోని, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లాను, అట్లాగే గుజరాత్లోని వడోదరా జిల్లాను, ఈ 2 జిల్లాల్లో సామాజిక సేవ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎవరికీ తెలియకుండా ఈ ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆడపిల్లల మీద, 10 నుంచి 14 ఏళ్ళ ఆడపిల్లల మీద ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ని చేశారు. కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటున్న పిల్లలకు తెలియదు, ఆ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. పూర్తిగా హాస్టళ్లలో వార్డెన్లకు లంచాలు ఇచ్చి, స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు లంచాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎవరికీ తెలియకుండా చాప కింద నీరులాగా అమలు చేశారు. పాపం అసలు ఆ పిల్లలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాళ్ళకి ఏం ఇంజెక్షన్ వేసిరో కూడా తెలియదు. వార్డెన్ చెప్పారు, వీళ్ళు వేయించుకున్నారు. అయితే ఇదే టైంలో ఈ వ్యాక్సిన్ వికటించి 16,000 మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. అటు వడోదరలో కానీ, ఇటు ఖమ్మం జిల్లాలో కానీ. పూర్తిగా వెనకబడిన ప్రాంతాల మీదనే టార్గెట్ చేశారు. మళ్ళీ ఈ జిల్లాల్లో కూడా, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, ఇట్లా పూర్తి ఏజెన్సీ ఏరియాలు, ఇట్లాంటి ఏరియాల్లో వీటిని ప్రయోగించారు. అట్లాంటి ఏరియాల్లో అయితే ప్రజలు తిరగబడ్డారనే ఉద్దేశంతో. అయితే ఇదే టైంలో 16,000 మంది మీద ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తే 2-3 వేల మందికి ఈ వ్యాక్సిన్ వికటించి వాళ్ళు పూర్తి అనారోగ్యం పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో 7 అమ్మాయిలు చచ్చిపోయారు. దాంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ విషయం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ టైంలో UPA 1 గవర్నమెంట్ పరిపాలనలో ఉంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 3-4 ఏళ్ల పాటు అధ్యయనం చేసి 2013లో దీని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఫర్ అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించింది, మానవ హక్కులను ఉల్లంఘించింది అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది. అంతేకాదు, ఈ మిలిండా గేట్స్ ఫౌండేషన్ మన దేశ బాలికల్ని గినియా పిగ్గులుగా, అంటే ల్యాబొరేటరీలో ప్రయోగాల కోసం వాడే పంది పిల్లల లెక్క ఈ మిలిండా గేట్స్ ఫౌండేషన్ మన ఆడపిల్లల్ని ఉపయోగించింది అని చెప్పి ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన రిపోర్ట్లో పేర్కొంది. చూసిరా ఎంత దుర్మార్గమైన చర్య ఇది. మరి ఎందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇట్లాంటి చర్యకు పాల్పడిందంటే, ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు ఉన్నాయి కదా, ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల లాభాల్లో వాటా కోసం ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇట్లాంటి చర్యకు దిగింది. ఇది ఒక్కటే కాదు, ప్రపంచంలో అనేక వ్యవస్థల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి బిల్ గేట్స్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా విత్తనాభివృద్ధి సంస్థలు అతని చేతుల్లో ఆడుతున్నాయి. అంతెందుకు, మన భారతదేశ సంస్థ అయిన ఇక్రిసాట్కి $1 మిలియన్ ఇచ్చి పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలు, డిజిటల్ సీక్వెన్స్ టెక్నాలజీలు, ఇట్లాంటివన్నీ ఈ విత్తనాభివృద్ధిలో డెవలప్ చేసి వాటి మీద పేటెంట్లను తీసుకొని మొత్తం ప్రపంచ విత్తన రంగాన్నే తన చేతుల్లో పెట్టుకోవాలనేది బిల్ గేట్స్ ఉద్దేశం. అంతేకాదు, అతను అమెరికాలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఓనరు, విపరీతంగా భూముల్ని కొనేసిండు. ఆ తర్వాత నెట్ జీరో అనే ఒక పదాన్ని ప్రచారం చేస్తున్నాడు. నెట్ జీరో అంటే జీరో పొల్యూషన్. కానీ అతను జీరో పొల్యూషన్ కోసం ఏమైనా కృషి చేస్తుండే అంటే అట్లాంటిది ఏం లేదు. అతను మంచిగా ప్రైవేట్ జెట్లలో తిరుగుతాడు, కాలుష్య కారకాలన్నింటినీ ప్రోత్సహిస్తాడు. కేవలం ఈ నెట్ జీరో దేనికోసం అంటే జనాల భూములు లాక్కోవడం కోసం. జనాల భూములన్నీ కొనుగోలు చేసి కార్బన్ అప్సెట్ల పేరుతో తను చేస్తున్న కాలుష్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే అమెరికాలో విస్తారంగా భూములు కొనుగోలు చేసిన ఈ బిల్ గేట్స్ ఇతని కన్ను ఇప్పుడు ఇండియా మీద పడ్డది. ఇక ఎప్స్టైన్ ఫైల్స్ విషయం మన అందరికీ తెలిసిందే.
చిన్న పిల్లలతో అతను చేసిన అకృత్యాలు ఫోటోల కింద వీడియోల కింద బయట సమాజానికి రోజుకొకటి తెలుస్తున్నాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే బిల్ గేట్స్ ఒక మానవుడే, ఇతనేం మానవాతీతుడు కాదు. తన కార్పొరేట్ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఇవన్నీ చేస్తున్నాడు. ఓకే, అతని టెక్నాలజీని వాడుకుందాం, అతని టెక్నాలజీతో డెవలప్ అవుదాం, కానీ అతన్ని దేవుడి కింద కీర్తించడం, అతను ఒక అద్భుతమైన పురుషుడని, అతను రాగానే పెట్టుబడులు వచ్చేస్తాయని అతన్ని విపరీతంగా కీర్తించడం మాత్రం 100% తప్పే. ఎందుకంటే అతను చేసిన కృత్యాలన్నీ ఇన్ని కావు. ఇతని మీద ప్రస్తుతం భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఇండియా AI సమ్మిట్ నుంచి బిల్ గేట్స్ పేరుని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.